Dr. Chandni, gynecologist. Today I'll be speaking about HPV vaccine. HPV ante human papilloma virus. So it is just like any bacterial, fungal, parasitic infection laga. Mainly it causes infection. So what infection it causes? Ante it causes anogenital warts. పులిపెరలో అంటాం తెలుగులో. సో ఇట్ కాజెస్ దట్ ఇన్ఫెక్షన్ విత్ ఇన్ ఎ లాంగ్ టర్మ్, అంటే లైక్ 10 to 20 years తర్వాత ఇట్ కాజెస్ 3 cancers లైక్ ఓరల్, యానల్ అండ్ మెయిన్లీ ఇట్ కాజెస్ సర్వికల్ క్యాన్సర్. మెయిన్ హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నాం, దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అంటే, యాజ్ వి నో హెచ్పివి కాజెస్ సర్వికల్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ఉమెన్ ఎఫెక్ట్ అవుతున్నారు, కొన్ని కోట్ల మంది ఉమెన్ చనిపోతున్నారు ఈ సర్వికల్ క్యాన్సర్. సో మన వ్యాక్సిన్ మెయిన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయగలిగితే, ఇప్పటి నుంచి మన అన్మ్యారీడ్ ఉమెన్ తీసుకోగలిగితే ఇట్ విల్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ యాజ్ వెల్ as ఆన్ లాంగ్ టర్మ్ ఇట్ ప్రివెంట్స్ ద క్యాన్సర్ ఆల్సో. అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 14 to 15 ఏజ్ గ్రూప్ ఉమెన్కి స్టార్ట్ చేసింది ఫ్రీగా ఇవ్వడం గార్డసిల్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ యూజువల్లీ మన బయట తీసుకున్నట్లయితే 8 to 10,000. అదే మన ఇక్కడ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఒక్క డోస్ ఇస్తుంది. ఇట్ హ్యాస్ ఏ 90% ఎఫికసీ ఇన్ ప్రివెంటింగ్ ద ఇన్ఫెక్షన్ యాజ్ వెల్ as ద సర్వికల్ క్యాన్సర్. ది వ్యాక్సిన్ మనకి పీరియడ్స్కి కానీ ప్రెగ్నెన్సీకి కానీ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అండ్ ఇట్ విల్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ అండ్ క్యాన్సర్. ఇట్ డజంట్ కాజ్ ఇన్ఫెక్షన్ అండ్ క్యాన్సర్. 20 years నుంచి మనం ఇస్తున్నాము. WHO has approved this as a safe vaccine. దాని తర్వాత నుంచే మనం ఈ వ్యాక్సిన్ని స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఎ గుడ్ వ్యాక్సిన్, పార్ట్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద యంగ్ ఉమెన్. ఇట్స్ బెటర్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. మా డిపార్ట్మెంట్ తరఫున చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మీ హెడ్ మాస్టర్ గారి సహకారంతో. గత అక్టోబర్లో కూడా మేము స్వచ్ఛత బ్రిడ్జ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు టార్గెట్ చేస్తామంటే, వాళ్ళ మీద పిల్లల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలా, వాళ్ళ ఊర్లో వాళ్ళని, మీ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలా. అర్థమైంది కదా? కాబట్టి ఈ మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళిందని అనుకుంటా ఉన్నాను. అలాగే ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఏదో ఇంతకుముందు చెప్పినట్టుగా వారు సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు, ఏడీజీ మేడం చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ ఇష్యూ అన్నమాట. అర్థమైంది కదా? ఇక మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒకరు చనిపోతూ ఉన్నారట. ఇక ఎన్ని నిమిషాలైంది మనం ఇక్కడ కూర్చొని? ఈ 60 నిమిషాల్లో ఎంతమంది చనిపోయి ఉంటారు? అలాగే ప్రతి 7 నిమిషాలకు ఒక కొత్త కేసు డిటెక్ట్ అవుతూ ఉంది. ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది. అందుకనే మన ప్రధానమంత్రి గారు, భారత ప్రభుత్వం బడ్జెట్లో కూడా అనౌన్స్ చేశారు. మీరు బాగా ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి 9th, 10th క్లాస్ మీకు అవగాహన ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి ఈ ప్రపోజల్ని బడ్జెట్లో పెట్టేసి దేశవ్యాప్తంగా ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీలాంటి పిల్లలు ఈ దేశంలో 1,20,00,000 మంది టార్గెట్ చేస్తూ ఉంది గవర్నమెంట్. 14 ఏళ్ళు పూర్తయి 15 ఏళ్ళు నడుస్తున్న పిల్లలకి. మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కింగ్ కోటి హాస్పిటల్లోనే మేడం చెప్పారు కదా, ఏడీజీ మేడం, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ప్రధానమంత్రి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 28 ఫిబ్రవరి. అదే రోజు మనకి ఇక్కడ దగ్గర ఉన్న కింగ్ కోటి హాస్పిటల్లో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రారంభించారు. మనకు చాలా దగ్గరగా ఉంటుంది కింగ్ కోటి. అర్థమైందా? అలాగే మీలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3.5 నుంచి 4 లక్షల మంది ఉన్నారంట. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వచ్చే 3 నెలల్లో ఒక మిషన్ మోడ్లో వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి మీ వాళ్ళని, మీ బంధువర్గంలో కానీ, మీ పిల్లల్లో కానీ, మీ బస్తీలో ఉన్న వాళ్ళని కానీ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, స్కూల్ బయట ఉన్న పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అర్థమైంది కదా? కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వచ్చేసినటువంటి సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ కేహెచ్డి చాందిని మేడం గారికి, అలాగే మా సలహాను బట్టి ఈ కార్యక్రమం మేము సజెస్ట్ చేయడం జరిగింది. అంటే మన హై స్కూల్లో దగ్గరగా ఉందండి, అక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ ఉపాధ్యాయ బృందం కానీ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అనగానే ఏడీజీ మేడం గారు ఇక్కడ ఈ వెన్యూని ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు మంచి సహకారం అందించారు కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్తగా విచ్చేసినటువంటి చాందిని మేడంతో పాటు ఈ హెడ్ మాస్టర్ గారికి, అలాగే మీ ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తర్వాత నా కృతజ్ఞత తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పుడు ఇలాంటి సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.